సో ట్రైలర్ మీ అందరికి బాగానే నచ్చిందని మీ రియాక్షన్స్ చూస్తే అర్థమైంది. ఈ F2కి మెయిన్ కారణం అనిల్. రాజా ది గ్రేట్ తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం అన్నప్పుడు ఈ ఐడియా చెప్పాడు. సో ఆ ఐడియా దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈ 15 మంత్స్, లాస్ట్ 17 అక్టోబర్లో రాజా ది గ్రేట్ రిలీజ్ అయింది సంక్రాంతి కోసం. ఆల్మోస్ట్ ఈ 15 మంత్స్ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తూ మా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఇందాక తమన్నా చెప్పినట్టు సో ఎప్పుడు ఫన్నే, ఏదో రకంగా స్క్రిప్ట్ గురించి మాట్లాడిన సీన్స్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్. ఫైనల్గా 2 days బ్యాక్ ఇద్దరం మేము నా రూమ్లో కూర్చున్నప్పుడు ఒకసారి చాలా సరదాగా 3 సినిమాలు అయిపోయినాయి, ఎక్కడ మన ఇద్దరి మధ్యలో చిన్న క్లాష్ కూడా రాలేదు, ఏంటి అనిల్ ఇది. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక 3 సినిమాలు బ్యానర్లో చేస్తూ ఎక్కడ 0.1 ఈగో కానీ క్లాష్ కానీ, ప్రతి ఒక్క సినిమాకి ఎన్నో ఉంటాయి. 3 సినిమాలు అద్భుతంగా దాటాం. సో దానికి ఈ సినిమాకి తను అనుకున్నట్టు వెంకటేష్ గారి క్యారెక్టర్ కానీ, వరుణ్ కానీ, తమన్నా గారు కానీ, అండ్ మెహరిన్ ఇందాక చెప్పినట్టు తను ఈజ్ ఏ పోర్ ఫిల్లర్స్ అండ్ ఆల్ టెక్నీషియన్స్తో అద్భుతమైన వర్క్ తీసుకున్నాడు అనిల్. అండ్ ఝాన్సీ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క క్యారెక్టర్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో. ఈ నలుగురు కాకుండా వీళ్ళ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్క పాత్ర ద్వారా థియేటర్లో నవ్వులు వస్తూనే ఉంటాయి. సో అలా 2 hours 26 minutesలో ఆల్మోస్ట్ ఒక 1.5 hour తప్పకుండా నవ్వుకుంటారు మీరు. సో ఈ సంక్రాంతికి ఈ మా F2 మీ అందరికీ ఫన్ ఇస్తూ అద్భుతమైన విజయం సాధించబోతుందని మా హోల్ టీం నమ్మకంతో ఉన్నాం. సో అనిల్, థ్యాంక్ యూ. ఇంత పెద్ద టీంతో ఒక మంచి సినిమా చేసావు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.